సౌదుల్ని తీసుకువచ్చి పారిజాతానికి జ్యోత్స్నాకి ఊహించని షాక్ ఇచ్చిన కార్తీక్ నిజంగానే దీపని ఎత్తుకొని వెళ్ళిపోయిన సౌదులు ఇన్ని సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చాడా? అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. దీప అయితే కార్తీక్ వాళ్ళ నాన్న శ్రీధర్ అన్న మాటలకి చాలా బాధపడుతూ ఉంటుంది. ఈ పరిస్థితి ఎవరికి రాకూడదు బావా, ఎదురుగా కన్న తల్లిదండ్రులున్నా కూడా నేను అక్రమ సంతానమని అనాథనని అనిపించుకోవాల్సి వస్తుంది. ఇలాంటి దురదృష్టం ఎవరికి కూడా రాకూడదు అని అంటూ దీప అయితే కార్తీక్ని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే కార్తీక్ అయితే, ఏ దీప, ఏంటి నువ్వు? నీకు నేను ఏం చెప్పాను? అమ్మైనా నాన్నైనా నేనేనని అందరి ముందు నీకు ధైర్యం చెప్పానా లేదా? ఎందుకు నువ్వు ఇలాగా ఏడుస్తున్నావు? దీప, నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి, అంతే తప్ప ఇలాగ బాధపడకూడదు. మా నాన్న గురించి నీకు తెలీదా? ఆ పెద్ద మనిషి ఎలాంటివాడో ఆయనకి కూడా వివరంగా వివరించాను కదా, ఇక నీ జోలికి రాడు అని అంటూ ఉంటే అప్పుడే ఇంకా దీప అంటూ ఉంటుంది, ఎప్పటికీ నా కన్న తల్లిదండ్రులు దశరథ సుమిత్ర గారని నిజం తెలుస్తుందో అని అంటూ ఉంటుంది దీప. అప్పుడే ఇక అనసూయ అయితే దీప బాధపడుతుంటే ఓదార్చాలని అక్కడికి వచ్చి ఆ మాటలని వినేస్తుంది. దశరథ సుమిత్రే దీప కన్న తల్లిదండ్రులని అనసూయ అయితే తెలుసుకుంటుంది. అప్పుడే ఇక కార్తీక్ అయితే త్వరలోనే అది కూడా జరుగుతుంది దీప, కానీ ఇప్పుడు నిజం బయటపడితే ఆ జ్యోత్స్న మీ అమ్మ నాన్నని మీ తాతయ్యని చంపడానికి కూడా వెనుకాడదు. వాళ్ళు ప్రాణాలతో ఉండాలంటే జ్యోత్స్న నిజస్వరూపం, పారిజాతం చేసిన మోసం అన్నీ కూడా సాక్ష్యాలతో సహా మనం బయటపెట్టి అప్పుడు నువ్వే ఆ ఇంటి వారసురాలువన్న నిజాన్ని అందరికీ తెలిసేలా చెయ్యాలి. కానీ అంతకుముందే మనం చెప్పినా కానీ ఇంట్లో ఎవ్వరు కూడా నమ్మరు. జ్యోత్స్న పారిజాతం ఇద్దరు కూడా వాళ్ళిద్దరినీ నమ్మించే పనిలోనే ఉంటారు. మనకి సాక్ష్యం దొరకాలి, గట్టి సాక్ష్యం దొరికితే కానీ అప్పుడు వాళ్ళని ఒక ఆట ఆడుకోను అని కార్తీక్ అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ఇక అనసూయ అయితే, అంటే దీప ఆ ఇంటి వారసురాలు, శివనారాయణ ఇంటి వారసురాలన్నమాట. ఇన్ని రోజులు వీళ్ళిద్దరికీ నిజం తెలిసినా కూడా బయట పడకపోవడానికి కారణం జ్యోత్స్న. అసలు దీప ఆ ఇంటి వారసురాలు కాకపోవడానికి పారిజాతానికి ఏదో సంబంధం ఉంటుంది. మరి జ్యోత్స్న ఎవరు, జ్యోత్స్న ఎవరు కూతురు అని అనుకుంటూ ఉంటుంది అనసూయ అయితే. దీప, మొత్తానికి నువ్వు ఒక గొప్పింటిలో నుంచే వచ్చావన్నమాట అని అనుకుంటూ ఉంటుంది అనసూయ అయితే. అందరూ నిన్ను అనాథని, అసలు నువ్వెవరికి పుట్టావో కూడా తెలియదని, నేను చెప్పిన నిజానికి నువ్వు మాటలు పడాల్సి వస్తుందని ఎంతో బాధపడ్డాను. కానీ ఈరోజు నువ్వు ఎలాంటి ఇంటి నుంచి వచ్చావో, నీది ఎలాంటి పుట్టుకో తెలిసాక చాలా గర్వంగా ఉంది. నిజంగా అలాంటి మంచివాళ్ళు కూతుర్ని కాపాడినందుకు మా తమ్ముడు కూడా గొప్పవాడే, మంచివాడు, అదృష్టవంతుడు. నిజంగా అలాంటి గొప్పవాళ్ళ కడుపున పుట్టావు కాబట్టి నా తమ్ముడు లాంటి గొప్పవాడి దగ్గర నువ్వు పెరిగావు అంటూ అనసూయ అయితే చాలా మురిసిపోతూ ఉంటుంది. ఇదంతా ఇలా జరుగుతూ ఉండంగానే దీప కార్తీక్ అయితే ఇంటికైతే వెళ్తారు. వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక శివనారాయణ దీప కార్తీకులు ఇద్దరినీ కూడా అడుగుతూ ఉంటాడు, మీ నాన్న అసలు కుబేర కాదా అని అడుగుతూ ఉంటాడు. శివనారాయణ అయితే అప్పుడే, నేను చెప్పాను కదండి ఇది ఒక అనాథ పీనుగాని అని అంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడే శివనారాయణ పారిజాతాన్ని అంటూ ఉంటాడు, చూడు, నువ్వు నోరు అదుపులో పెట్టుకోకపోతే మాత్రం ఈసారి నేను నోటితో చెప్పను, చేత్తో చెప్పాల్సి వస్తుంది. దీపని ఇంకోసారి అనాథ అన్నావంటే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. అక్కడ జరిగింది అన్నీ కూడా జరిగినట్టుగా నాకు దశరథ చెప్పాడు. పెళ్ళైన తర్వాత అమ్మైనా నాన్నైనా భర్తే అని కార్తీక్ దీపకి భరోసాగా ఉన్నది కూడా చెప్పాడు. ఇంకోసారి కార్తీక్ ఉన్నగా దీపని అనాథ అన్నావంటే బాగోదు చెప్తున్నా అని అంటూ ఉంటాడు శివనారాయణ. అప్పుడే ఇక ఆ మాట విని జ్యోత్స్న అయితే, ఏంటి ఈ మధ్య తాతలో కూడా చాలా మార్పు కనిపిస్తుంది, తాత కూడా దీపకి కార్తీక్ బావుకి సపోర్టుగా వెళ్తున్నాడు, ఎప్పుడు చూసినా పారుని తిడుతున్నాడు, అసలేంటి కదా, ఏం జరగబోతుంది,
నా అంచనాలు తలకిందులు అయిపోతున్నాయా? అసలు ఏం జరుగుతుందో కూడా తెలియడం లేదు అని జ్యోత్స్న అనుకుంటూ ఉంటుంది. ఇంతలో ఇక కార్తీక్ అయితే బయటికి వెళ్తాడు. అలా కార్తీక్ బయటికి వెళ్ళిన తర్వాత అప్పుడే ఇంకా దాసు అయితే కార్తీక్ని కలుస్తాడు. కలిసి దాసు అయితే అంటూ ఉంటాడు, నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలని పిలిచాను అల్లుడు అని అంటూ ఉంటాడు కార్తీక్తో. దాసు అయితే ఏంటి మావయ్య అది అని అంటూ ఉంటాడు. కార్తీక్ ఏం లేదు అల్లుడు, నీకు ఒక ముఖ్యమైన విషయం. అదేంటంటే 25 సంవత్సరాల క్రితం అదే దీపని ఎత్తుకు వెళ్ళి చంపేయాలనుకున్న సౌదులు ఆ రోజు లారీ యాక్సిడెంట్లో చనిపోలేదు. ఆ రోజు లారీ గుద్దేసి తను కోమాలోకి వెళ్ళిపోయాడు. ఇన్ని సంవత్సరాల తర్వాత తను కోమాలో నుంచి బయటికి వచ్చాడు. ఇదిగో ఇతనే సౌదులు అని అంటూ చెప్తాడు. దాసు అయితే సౌదుల్ని చూపించి ఇక సౌదుల్ని చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు కార్తీక్ అయితే. అప్పుడు ఇంకా బాబు, ఆ రోజు పారిజాతం గారు ఇచ్చే డబ్బుకి ఆశపడి ఆ ఇంటి వారసురాలని, ఆ ఉప్పు తిని ఆ ఇంటి వారసురాలని చంపాలని చూసిన దుర్మార్గుణ్ణి. అందుకని ఆ దేవుడు నన్ను ఇన్ని సంవత్సరాలు కోమాలో ఉండి శిక్ష అనుభవించేలా చేశాడు. ఈరోజు నిజం చెప్పాలని కోమాలో నుంచి నన్ను బయటికి రప్పించాడు. ఇంతలో దాసుగారు నాకు కనిపించారు. వెళ్ళి అంతా కూడా నేను శివనారాయణ గారికి చెప్పేస్తాను అని అంటూ ఉంటాడు సౌదులైతే. అప్పుడే ఇంకా కార్తీక్ అయితే అంటూ ఉంటాడు, లేదు మీరిప్పుడు నిజం చెప్పడానికి వీల్లేదు. నిజం చెప్తే కొన్ని ప్రాణాలకే ప్రమాదం. నేను చెప్పినట్టు చెయ్యండి చాలు అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. సరే బాబు, మీరు చెప్పినట్టే చేస్తాను. ఇక ముందైనా మంచివాడిలా మారుతాను అని అంటూ ఉంటాడు సౌదులైతే. అప్పుడే ఇక దీపతో అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న వచ్చి, ఎక్కడికి వెళ్ళాడు మీ బావ అని అడుగుతూ ఉంటే, మా బావ ఇప్పుడే వస్తాడని బయటికి వెళ్ళాడు అని అంటూ ఉంటుంది జ్యోత్స్నతో దీప అయితే. అసలు మీ బావ పనిచేసేది ఇక్కడ లేకపోతే ఎవరికన్నానా చెప్పి వెళ్ళాలని తెలీదా? ఇది డ్యూటీ టైం అని తెలీదా అని అంటూ ఉంటే, వచ్చాను పెద్ద మేడం అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. అప్పుడే ఇంకా కార్తీక్ వంక చూసి, నేను అర్జెంటుగా బయటకు వెళ్ళాలి కార్తీక్ అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అలాగే పెద్ద మేడం, కానీ నేను మిమ్మల్ని బయటికి తీసుకువెళ్ళేలోపు మీ అందరికీ నేను ఒక వ్యక్తిని పరిచయం చేయాలనుకుంటున్నాను అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. అప్పుడు ఇక అందరూ కూడా హాల్లోకి అయితే వస్తారు. వచ్చిన తర్వాత మావయ్య అంటూ దాసుని పిలుస్తాడు కార్తీక్. అప్పుడు ఇక దాసు అయితే సౌదుల్ని తీసుకొని లోపలికి వస్తూ ఉంటాడు. అలా సౌదుల్ని తీసుకొని లోపలికి వస్తున్నా దాసుని చూసి ఒక్కసారే పారిజాతం షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే పారిజాతం టెన్షన్ పడుతూ చెమటలు పట్టడం చూసిన జ్యోత్స్న పారిజాతం దగ్గరికి వెళ్ళి అంటూ ఉంటుంది, ఏంటి గ్రాని, ఏంటి నువ్వు అలా వణికిపోతున్నావు, చెమటలు పట్టేస్తున్నాయేంటి? అసలు ఎవరు నీ కొడుకుతో వచ్చింది అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. వాడేనే, నేను దీపని ఎత్తుకుని వెళ్ళిపోమని చెప్పిన సౌదులు, వాడే దీపని బస్టాండ్లో వదిలేసిన వాడు. వీడిని లారీ గుద్దించి చంపించేశాననుకున్నాను, కానీ వీడు చనిపోలేదా అని ఒక్కసారే పారిజాతం షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే ఇంకా ఇతను గుర్తున్నాడా బాబు మీకు అని అడుగుతూ ఉంటాడు దాసు అయితే శివనారాయణని. అప్పుడే ఇక శివనారాయణ ఇతను అంటూ ఉంటే, అప్పుడే దశరథ అయితే సౌదుల్ నాన్న అని అంటూ ఉంటాడు దశరథ. అవును, ఏంట్రా సౌదులు, ఏంటి అవతారం, ఇన్నేళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయావు ఏంటి కదా అని అంటూ ఉంటాడు శివనారాయణ. ఇన్నేళ్ళు నేను కోమాలో ఉన్నాను సార్, ఇప్పుడే బయటికి వచ్చాను. నేను అలా బయటికి వచ్చి మీ గురించే వెతుకుతూ ఉంటే దాసుగారు నన్ను ఇక్కడికి తీసుకువచ్చారు అని అంటూ ఉంటాడు సౌదులైతే. చాలా మంచి పని చేశావు దాసు. ఏంటి సౌదులు, ఏంటి నాతో ఏమన్నా మాట్లాడాలా అని అడుగుతూ ఉంటే, అవును సార్, మీతో నేను ఎన్నో విషయాలు చెప్పాలి అని సౌదులు అంటూ ఉంటాడు. ఇక ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటారు పారిజాతం జ్యోత్స్న ఇద్దరూ కూడా. అప్పుడే ఇక కార్తీక్ అయితే, చూడు బాబు, నువ్వు చాలా ఆకలితో ఉన్నట్టున్నావు, ముందు భోజనం చెయ్యి, తర్వాత మాట్లాడుకుందాం అని కార్తీక్ అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ఇక శివనారాయణ,
అవునా, నీకు ఆకలిగా ఉందా అని అడుగుతూ ఉంటే, అవును సార్, మీ ఇల్లు గురించి వెతుకుతూనే ఉన్నాను అని అంటూ ఉంటే, సరే ముందు భోజనం చెయ్యి, తర్వాత మాట్లాడుకుందాం అని అంటూ ఉంటాడు శివన్నారాయణ. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి సౌదులు రాకతో జ్యోత్స్న పారిజాతం ఏం చేయబోతున్నారో, అసలు ఏం జరగబోతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.